స్వాగతం. ఈరోజు మన ముందు ఒక ఆసక్తికరమైన చిక్కు ప్రశ్న ఉంది. బౌద్ధ మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన మన సోర్సెస్ ఒక విచిత్రమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే చోట ఒకే సమయంలో ఒకే రకమైన మంచి పని చేస్తారనుకుందాం. హ్మ్. ఉదాహరణకు ఇద్దరు 100 రూపాయలు దానం చేస్తారు. సరే. కాని ఒకరి చర్య అద్భుతమైన ఫలితాలనిస్తే మరొకరి చర్య కేవలం నామమాత్రపు ఫలితాలకే పరిమితమవుతుంది. ఎందుకిలా ఆ ఇద్దరి చర్యల మధ్య తేడా ఎక్కడొస్తుంది? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే దీనికి సమాధానం బయట లేదు, మనసు లోపలుంది. మనసు లోపల. అవును. అభిధమ్మం అంటే బౌద్ధ మనస్తత్వ శాస్త్రం దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. మనం చేసే పని వెనుక ఉన్న మానసిక పదార్థాలు లేదా మూలాలు అంటాం వాటిని. మూలాలు. అవే ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మనం ఆ రహస్య పదార్థాలేమిటో, వాటిని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో లోతుగా చర్చిద్దాం. సరే, అయితే ఆ మానసిక పదార్థాలు లేదా మీరు చెప్పిన మూలాలు ఏమిటో విడమరచి చూద్దాం. మన సోర్సెస్ ప్రకారం మంచి పనులకు 3 మూలాలు పునాది అని తెలుస్తోంది. అవును, వీటిని కుశల మూలాలు అంటారు. మొదటి 2 చాలా సులభంగా అర్థమవుతాయి. అవేంటవి? మొదటిది అలోభం, అంటే నాన్ గ్రీడ్. ఇది కేవలం అత్యాశ లేకపోవడం మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. అంటే ఇది చురుకైన దాతృత్వాన్ని, పంచుకోవాలనే గుణాన్ని, దేనికి అంటిపెట్టుకోకుండా ఉండే స్వభావాన్ని సూచిస్తోంది. సోర్స్లో చెప్పినట్లు చీకటిని తరిమికొట్టే కాంతి లాంటిది. ఓ, అంటే నా దగ్గర ఉన్నదాన్ని పట్టుకుని వేలాడకుండా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం. అర్థమైంది. మరి రెండవది అద్వేషమన్నారు. అంటే ద్వేషం లేకపోవడం. ఇది కేవలం కోపంగా లేకపోవడమేనా, లేక ఇందులో ఇంకా ఏమైనా లోతైన అర్థం ఉందా? మంచి ప్రశ్న. అద్వేషమంటే కేవలం కోపం, ద్వేషం లేకపోవడం కాదు. అది ఒక నిష్క్రియాత్మక స్థితి. మ్మ్. అద్వేషం అనేది చురుకైనది. అంటే ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, దయ, వాళ్ళు బాగుండాలనే శుభ సంకల్పం. మైత్రి అంటాం కదా, అది. ఆటను మార్చేది ఇదే. అదే అమోహం, నాన్ డెల్యూషన్. అమోహం అంటే అజ్ఞానం లేకపోవడం, వివేకం. కాని ఆచరణలో దీని అర్థమేమిటి? ఇది పుస్తకాల జ్ఞానం లాంటిదా? కాదు, అస్సలు కాదు. అమోహమంటే పుస్తక జ్ఞానం కాదు. ఇది చర్య తీసుకునే క్షణంలో ఉండే స్పష్టత. ఆ క్షణంలో ఉండే స్పష్టత. అవును. ముఖ్యంగా కర్మ సిద్ధాంతంపై. అంటే నేను చేసే ఈ చర్యకు ఒక ఫలితముంటుంది, మంచి పనులకు మంచి ఫలితాలు వస్తాయి అనే దానిపై స్పష్టమైన, స్థిరమైన అవగాహన కలిగి ఉండటం. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఆ దానం చేసే క్షణంలో ఈ దానం నాలో ఉదారతను పెంచుతుంది, నా లోభాన్ని తగ్గిస్తుంది, ఇది నాకు, ఇతరులకు మేలు చేస్తుంది అని ఒక్క మైక్రోసెకండ్ పాటు కలిగే స్పృహనే అమోహం. ఆ ఒక్క మైక్రోసెకనా? ఆ చిన్న స్పార్కే మొత్తం ఫలితాన్ని మార్చేస్తుంది. ఓకే, ఇప్పుడా 3 పదార్థాలు ఏమిటో తెలిసాయి. అలోభం అంటే దాతృత్వం, అద్వేషం అంటే కరుణ, మరియు అమోహం అంటే వివేకవంతమైన ఉద్దేశ్యం. ఈ మూడింటి ఆధారంగా చర్యలను 2 రకాలుగా విభజించారని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును, అవును. ఇక్కడే మన ప్రారంభ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనుకుంటా. ఖచ్చితంగా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన ఉపమానం వాడుకుందాం. ఇది వంట చేయడం లాంటిది. వంట చేయడమా? అవును. అలోభం, అద్వేషం అనేవి అత్యుత్తమమైన, నాణ్యమైన కూరగాయలు, దినుసులు లాంటివి. కానీ అమోహం అనే వివేకం ఆ వంటకు కావాల్సిన రెసిపీ లాంటిది. ఆసక్తికరంగా ఉంది. వివరించండి. మొదటి రకం ద్విహేతుక కుశల కర్మ. 2 రూట్ హోల్సమ్ యాక్షన్. ద్విహేతుక అంటే 2 మూలాలున్నది. సరిగ్గా. ఇందులో అలోభం, అద్వేషం అనే 2 మూలాలుంటాయి. అంటే ఉత్తమమైన పదార్థాలున్నాయి, కానీ రెసిపీ అయిన అమోహం లేదు. అంటే వివేకం లేదన్నమాట. లేదు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తారంటే అలవాటుగా, సంప్రదాయం ప్రకారం, లేదా ఎవరో చెప్పారని చేస్తారు. సోర్సులోని ఉదాహరణ చాలా బావుంది. ఏంటది? తల్లిదండ్రులు గుడిలో దేవుడికి నమస్కరిస్తుంటే చూసి చిన్నపిల్లలు కూడా ప్రేమతో అనుకరిస్తారు. వాళ్లలో అత్యాశ లేదు, ద్వేషం లేదు. నిజమే. కాని ఆ చర్య వెనక ఉన్న అర్థం, కర్మఫలం గురించి వాళ్లకి ఏమీ తెలియదు. అర్థమైంది. రెసిపీ లేకుండా దినుసులను ప్యాన్లో వేసి వండినట్లనమాట. తినడానికి పనికొస్తుంది కాని అది ఒక అద్భుతమైన వంటకం కాదు. అయితే ఇది పెద్దవాళ్లలో కూడా జరుగుతుంది కదా? ఉదాహరణకు నలుగురిలో గౌరవం కోసం లేదా సామాజిక ఒత్తిడి వల్ల దానం చేయడం. ఖచ్చితంగా. అందరూ చేస్తున్నారు కదా,
నేను చేయకపోతే బాగోదు అనుకుని చేయడం. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నాదొక ప్రశ్న. అడగండి. ఎవరైనా సామాజిక ఒత్తిడి వల్ల దానం చేసినా అవతల ఉన్న పేదవాడికి సహాయం అందుతుంది కదా, అంతిమంగా ఫలితం మంచిదే కదా. అప్పుడు ఈ ఉద్దేశ్యాల గురించి ఇంత శ్రమపడటం దేనికి? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. మీరు చెప్పింది నిజమే. బాహ్యంగా చూస్తే సహాయం అందిన వ్యక్తికి ప్రయోజనం కలుగుతుంది. బౌద్ధ మనస్తత్వ శాస్త్రం దీన్ని కాదనదు. ఉమ్, కానీ అది కథలో ఒక భాగం మాత్రమే. మనం చేసే ప్రతి చర్యకు రెండు ఫలితాలుంటాయి. ఒకటి బాహ్య ప్రపంచంపై. మరొకటి మన సొంత చైతన్యంపై. ఎగ్జాక్ట్లీ. ద్విహేతుక కర్మ వల్ల బాహ్యంగా మంచి జరగవచ్చు, కానీ మనసుపై దాని ప్రభావం చాలా బలహీనంగా ఉంటుంది. అది మన అలవాట్లను గాని మన దృక్పథాన్ని గాని లోతుగా మార్చదు. అది కేవలం ఉపరితలంపై చేసే మంచి పని. అంటే ఒక రకంగా ఆటోపైలట్ మోడ్లో మంచి పనులు చేయడం లాంటిదనమాట. పర్ఫెక్ట్. మనసక్కడుండదు, కేవలం యాంత్రికంగా పని జరిగిపోతుంది. సరే, ఇప్పుడు రెసిపీతో వండితే, అంటే ఆ మూడవ మూలమైన అమోహాన్ని జోడిస్తే ఏం జరుగుతుందో చెప్పండి. అప్పుడది త్రిహేతుక కుశల కర్మ అవుతుంది. 3 రూట్ హోల్సమ్ యాక్షన్. 3 మూలాలతో? అవును. ఇక్కడ అలోభం, అద్వేషంతో పాటు అత్యంత శక్తివంతమైన అమోహం అనే రెసిపీ కూడా ఉంటుంది. ఒక పని చేసేటప్పుడు దాని ఉద్దేశ్యం, దాని ఫలితంపై పూర్తి స్పృహ ఉంటుంది. ఉదాహరణకు ఒక భిక్షువుకు దానం చేస్తున్నప్పుడు, ఈ భిక్షువు సద్గుణ మార్గంలో నడుస్తున్నారు, వారికి నా వంతు సహాయం చేయడం నాలో దాతృత్వాన్ని పెంచుతుంది, ఈ చర్య నా మనసుకు మేలు చేస్తుంది అనే స్పష్టమైన అవగాహనతో చేయడం. ఇది యాంత్రికమైన చర్య కాదు, ఇది చైతన్యవంతమైన సాధన. ఇలాంటి చర్యలు అత్యంత శక్తివంతమైనవి, అద్భుతమైన ఫలితాలనిస్తాయి. ఓకే, ఇది స్పష్టంగా ఉంది. ఒక చర్య బలహీనమైనది, మరొకటి శక్తివంతమైనది. కానీ మన సోర్సెస్ ఈ తేడా కేవలం ఈ జీవితంలోనే కాకుండా మన తర్వాటి జన్మను, మన ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కూడా నిర్దేశిస్తుందని చెబుతున్నాయి. అవును. ఇక్కడే నాకు కొంచెం గందరగోళంగా, నమ్మశక్యంగా లేకుండా ఉంది. ఒక చిన్న మంచి పని వెనుక ఉన్న ఆలోచన మన భవిష్యత్తు జన్మను ఎలా శాసిస్తుంది? అవును. ఇక్కడే ఈ విషయం యొక్క నిజమైన లోతు బయటపడుతుంది. అభిధమ్మం ప్రకారం మనం మరణించే సమయంలో మన మనసులో మెరిసే చివరి ఆలోచన మరణాసన్న కమ్మ. అదే మన తదుపరి జన్మను నిర్దేశిస్తుంది. ఆ చివరి ఆలోచన మన జీవితకాలంలో మనం చేసిన బలమైన కర్మల ద్వారా ప్రభావితమవుతుంది. మనం ఒక మంచి పని చేసే సమయంలో మనసులో ఉన్న ఈ మూలాలు ఒక బీజం లాంటివి. ఒక విత్తనంలాగా. సరిగ్గా. ఆ బీజం తర్వాతి జన్మలో మన చైతన్యానికి పునాది వేస్తుంది. అంటే ద్విహేతుక కర్మలతో వచ్చే సమస్య ఏమిటి? ద్విహేతుక కర్మలు బలహీనమైన బీజాలు. అవి ద్విహేతుక లేదా అహేతుక అంటే అసలు మూలాలు లేని పునర్జన్మకు దారితీయవచ్చు. ఇలా జన్మించిన వారికి ఒక ప్రాథమిక లోపముంటుంది. ఒక్క నిమిషం ఆగండి, ఇది చాలా తీవ్రంగా ఉంది. అంటే మీరు చెప్పేది, ఒక వ్యక్తి జీవితాంతం దయతో, ప్రేమతో ఉండి మంచి పనులు చేసినా కేవలం ఆ పనుల వెనుక సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్లు పుట్టుకతోనే ఒక రకమైన మానసిక పరిమితితో పుడతారా? ఇది చాలా కఠినంగా అనిపించడం లేదా? అది కఠినంగా అనిపించవచ్చు, కాని బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం ఇది శిక్ష కాదు. మరి కేవలం కారణ-ఫలిత సంబంధం. ఒక బలహీనమైన విత్తనం నాటితే బలహీనమైన చెట్టు వస్తుంది, అంతే కదా? నిజమే. అలాగే వివేకం అంటే అమోహమనే మూలం లేని చర్యలు వివేకాన్ని గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉన్న చైతన్యానికి దారితీస్తాయి. అయితే వాళ్లు సంతోషంగా ఉండలేరా? మానసిక హార్డ్వేర్ వారిలో ఉండదు. వామ్మో! అంటే వారికి ఆ జన్మలో ఒక ఆధ్యాత్మిక గ్లాస్ సీలింగ్ ఉంటుందన్నమాట. దాన్ని వాళ్ళు దాటలేరు. కరెక్ట్. సరిగ్గా అదే పదం. నమ్మలేకపోతున్నాను. అంటే ఒక జీవితంలో మన ఆధ్యాత్మిక ప్రగతికి ఉన్న సామర్థ్యం కూడా మనం గతంలో యాంత్రికంగా మంచి పనులు చేశామా లేక స్పృహతో చేశామా అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది నిజంగా మన ప్రతి చర్యని పునరాలోచించుకునేలా చేస్తోంది. ఖచ్చితంగా. మరోవైపు త్రిహేతుక కర్ముల శక్తిని చూడండి. అవి శక్తివంతమైన బీజాలు. ఇవి కూడా 2 రకాలుగా ఉంటాయని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఓ, ఇందులో కూడా రకాలున్నాయా? ఉన్నాయి. మొదటిది ఉత్కృష్ట త్రిహేతుక కర్మ, ఎక్సలెంట్ 3 రూట్ యాక్షన్. ఉత్కృష్టమైనది. 3 మూలాలతో కూడిన పనిని ఎంతో ఆనందంతో, బలమైన సంకల్పంతో, అంటే పని చేయడానికి ముందు,
చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా సంతోషంగా చేస్తే అది ఉత్కృష్టమైనది. ఆ ఆనందం కూడా ముఖ్యమేనా? చాలా ముఖ్యం. అలాంటి కర్మ ఒక సంపూర్ణ త్రిహేతుక పునర్జన్మకు దారితీస్తుంది. అలాంటి వ్యక్తికి అదే జీవితంలో నిర్వాణం పొందే పూర్తి సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది. వారి మానసిక నిర్మాణం అందుకు అనుకూలంగా ఉంటుంది. అద్భుతం. మరి రెండవ రకం వివేకంతో చేసినా ఫలితం తక్కువగా ఉండే అవకాశం కూడా ఉందా? ఉంది. దాన్ని ఓమక త్రిహేతుక కర్మ అంటారు. వీక్ త్రిరూట్ యాక్షన్. ఓమక అంటే బలహీనమైనదే. అవును. ఇక్కడ కూడా వివేకం ఉంటుంది. అంటే 3 మూలాలుంటాయి. కాని ఆ చర్యను అయిష్టంగా చేసినా, బలవంతంగా చేసినా, లేదా చేసిన తర్వాత బాధపడినా సరిగ్గా అయ్యో అనవసరంగా ఇంత డబ్బు ఇచ్చానే అని పశ్చాత్తాపపడినా ఆ బీజం యొక్క శక్తి తగ్గిపోతుంది. అలాంటి బలహీనమైన త్రిహేతుక కర్మ కేవలం ద్విహేతుక పునర్జన్మకు మాత్రమే దారితీయవచ్చు. అంటే రెసిపీ సరిగ్గా ఉన్నా వంట చేసేవాడి ఉత్సాహం లేకపోవడం వల్ల వంటకం రుచి తగ్గినట్లు అన్నమాట. పర్ఫెక్ట్ అనాలజీ. సరిగ్గా అలాగే. అద్భుతం. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటి? ఒకవేళ వినేవారు ఒక్కటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే అదేమై ఉంటుంది? అదొక్కటే. మన భవిష్యత్తు మనమేం చేస్తామన్న దానిపైనే కాదు, ఆ పనిని ఎంత స్పృహతో, ఎంత వివేకంతో చేస్తామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. బాహ్య చర్య కన్నా అంతర్గత ఉద్దేశ్యమే ముఖ్యం. ఎల్లప్పుడూ. ఇద్దరు వ్యక్తులు ఒకే ఆన్లైన్ ఫండ్ రైజర్కు 100 రూపాయలు పంపవచ్చు. ఒకరు నోటిఫికేషన్ రాగానే యాంత్రికంగా క్లిక్ చేస్తారు. మరొకరు క్లిక్ చేసే ముందు ఒక్క క్షణం ఆగి, ఈ చిన్న చర్య ఒకరి జీవితంలో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది, నాలోని దాతృత్వాన్ని ఇది బలపరుస్తోంది అని అనుకుంటారు. ఆ ఒక్క క్షణం తేడా వారిద్దరి భవిష్యత్తు ఆధ్యాత్మిక ప్రయాణాలను పూర్తిగా వేరే దారుల్లోకి మళ్లించగలదు. నిజమే. మన సోర్స్లో చెప్పినట్లుగా మనం యాంత్రికంగా చేసే ఒక సాధారణ పనిని కూడా త్రిహేతుక పనిగా మార్చుకోవడానికి ఒకటే మార్గముంది. అవును. స్పృహతో ఇలా అనుకోవడమే, ఈ చర్యకు ఒక ఫలితముంది, ఈ మంచు పని నన్ను దుఃఖ నివారణ మార్గంలో ముందుకు నడిపిస్తుంది. ఈ ఒక్క చిన్న ఆలోచన విధానం మన రోజువారీ పనులను శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనలుగా మార్చేస్తుంది కదా. సరిగ్గా అదే పాయింట్. ఇది మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడగమని ప్రేరేపిస్తుంది. ఏంటది? మన దినచర్యలో మనం ఎంత శాతం పనులను ద్విహేతుక ఆటోపైలట్ మోడ్లో చేస్తున్నాం, ఎంత శాతం పనులను త్రిహేతుక స్పృహతో చేస్తున్నాం? ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ మన ప్రతి చర్య వెనుక ఉన్న అపారమైన శక్తిని గుర్తుచేస్తోంది. కేవలం కర్మకాండలా కాకుండా అవగాహనతో, వివేకంతో చేసే పనుల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో చూశాం. అవును. వినేవారికి ఒక చిన్న ప్రయోగం సూచిస్తున్నాను. చెప్పండి. మీ దినచర్యలో మీరు అత్యంత యాంత్రికంగా చేసే ఒక పనిని గుర్తించండి. అది ఉదయం కాఫీ కలుపుకోవడం కావచ్చు, ఆఫీస్లో ఒక రొటీన్ ఈమెయిల్ పంపడం కావచ్చు, లేదా ఇంట్లో వాళ్లకు సహాయం చేయడం కావచ్చు. తదుపరిసారి ఆ పనిని చేసేటప్పుడు మొదలు పెట్టే ముందు ఒక 2 సెకండ్లు ఆగండి. ఆ పని ఉద్దేశ్యం గురించి, దానివల్ల మీకు, ఇతరులకు కలిగే ప్రయోజనం గురించి స్పృహతో ఆలోచించండి. ఆ చిన్న పనిని ఒక ద్విహేతుక చర్య నుండి త్రిహేతుక చర్యగా మార్చడానికి ప్రయత్నించాలి. అవును. ఆ చిన్న మార్పు మీ అనుభూతిని ఎలా మారుస్తుందో గమనించండి. అద్భుతమైన ఆలోచన. ఇది మన జీవితంలోని ప్రతి క్షణాన్ని మరింత అర్థవంతంగా మార్చుకోవడానికి ఒక శక్తివంతమైన మార్గం. ఈ అంశంపై మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప ప్రారంభం. విన్నందుకు ధన్యవాదాలు.